అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన వైద్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి ఇవాళ రోజుల్లో మనకి గొప్ప డాక్టర్ల విషయాలు జర్నీస్ తెలుసుకుంటూ అలాగే వాళ్ళు అందించే చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం కదా. సో ఇవాళ మన వైద్యులు ఎవరంటే అందరూ స్పెషలైజేషన్ సూపర్ స్పెషలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్గా ఉండాలి, అలాగే ఇంటర్నల్ మెడిసిన్లో స్పెషలైజ్ చేయాలి, డయాబెటాలజీ అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో చాలా స్పెషలైజ్ చేసి అందరికీ గైడెన్స్ ఇస్తానని డిసైడ్ అయ్యారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కొప్పుల గారు. ఆయన ఏఐజీ హాస్పిటల్లో ప్రస్తుతం వారి సేవలను అందిస్తూ గతంలో చాలా పేరుగాంచిన హాస్పిటల్స్లో వేలాది మంది పేషెంట్లకి రైట్ ఫ్రమ్ నార్మల్ రెగ్యులర్ జ్వరాల దగ్గర నుంచి లైఫ్ స్టైల్కి సంబంధించిన అనేక వ్యాధుల బారిన పడిన వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రవీణ్ గారితో మాట్లాడబోతున్నాం అండ్ లెట్స్ లిసన్ టు వాట్ డాక్టర్ ప్రవీణ్ హ్యాస్ టు అడ్వైజ్ అస్ టుడే. డాక్టర్ ప్రవీణ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. జనరల్ ఫిజిషియన్గా ఉండడం అన్నది ఇవాళ రోజుల్లో బికాస్ ఆఫ్ దిస్ ఛాలెంజెస్ అండ్ సో మెనీ ఆప్షన్స్ వీ హ్యావ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ చాయిస్. మీరు ఎందుకు జనరల్ ఫిజిషియన్గానే ఉండాలని డిసైడ్ అయ్యారు? బేసికలీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, ఎంబీబీఎస్ జాయిన్ అవగానే ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ద ఫస్ట్ ఇయర్ అయిపోగానే వీ హ్యావ్ అవర్ పోస్టింగ్స్ అనమాట. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ ఇట్లాంటి పోస్టింగ్స్ అన్నీ వస్తాయి. దట్ ఈస్ వెన్ జనరల్ మెడిసిన్ ఇస్ వన్ డిపార్ట్మెంట్ వేర్ ఎవ్రీబడి కమ్. ఐ మీన్ డయాబెటాలజీ అనే కాదు, ఇన్ఫెక్షన్స్ మా దగ్గరికే రావాలి, ఇంక్లూడింగ్ దెబ్బలు తగిలినా రావాలి, హెడేక్ ఉన్నా రావాలి. యు నేమ్ వన్ ప్రాబ్లమ్, దే హ్యావ్ టు అప్రోచ్ జనరల్ మెడిసిన్ ఫస్ట్. అంతే కదా, అంతే. సో అక్కడి నుంచి ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ మెడిసిన్ చిక్కుముడి విప్పడం అనమాట ప్రతిదానికి. సో ఇట్స్ వెరీ సింపుల్గా ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ వెళ్తేనే మనకు అల్టిమేట్గా కేస్కి అసలు ప్రాబ్లం ఏంటి అని. ఇప్పుడు మనం జ్వరాలు ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చూస్తూ ఉంటాం, కానీ దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ థింగ్. ప్రైమరీగా కొన్ని కాంప్లికేటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట. నెల రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంటుంది, లేకపోతే క్రిటికల్ ఇల్ ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళి ఏమీ డయాగ్నోస్ అవ్వకుండా రావడం. సో ఇది కిడ్నీకి సంబంధించి అయ్యి ఉండొచ్చు, హార్ట్కి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేకపోతే లంగ్స్కి సంబంధించింది అయ్యి ఉండొచ్చు. సో ఎలా ఆ చిక్కుముడి విప్పి అల్టిమేట్గా పేషెంట్ని బయటపడేయాలి అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జనరల్ మెడిసిన్. సో ఇది ఒక కోర్ ఫౌండేషన్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవరు పట్టించుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అంటే స్పెషలైజేషన్స్ ఆ ఫ్యాకల్టీస్ని పట్టించుకుంటారు, కానీ ఓవరాల్ వెల్బీయింగ్ అంటే జనరల్ మెడిసిన్. ఇంకోటి ఏంటంటే వి కాల్ సూపర్ స్పెషలిస్ట్ టనల్ విజన్. అంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారు, ప్రైమరీగా హార్ట్, అఫ్ కోర్స్ మిగతా ఐడియా ఉంటుంది, బట్ ప్రైమరీగా వాళ్ళు చూసేది హార్ట్ వరకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనుకుంటాం. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రైమరీగా గట్టు వరకే. ఆ తర్వాత మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా సరే గో టు జనరల్ మెడిసిన్. అంతే కదా. సో అక్కడి నుంచి సో మాకు ఫస్ట్ స్టెప్ అసలు మనకి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అనేవాడు ఎప్పుడైనా హీ షుడ్ బి ద ఫస్ట్. తను చూసిన తర్వాత ఇప్పుడు వీ క్యాన్ ట్రీట్ అప్ టిల్ 60 to 80% ఆఫ్ ఎనీ డిసీజ్. ఆ పైన రిక్వైర్మెంట్ పడినప్పుడే పర్టికులర్గా ప్రొసీజర్, ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గర పంపిస్తున్నాం, వాళ్ళకి యాంజియోగ్రామ్ కావాలి, దట్ ఈస్ వేర్ కార్డియాలజిస్ట్ కమ్స్ ఇన్. ఆర్ లేదంటే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర పంపిస్తున్నాం, వాళ్ళకి కొలనోస్కోపీ లేకపోతే ఎండోస్కోపీ ఆర్ లేకపోతే ఇంకొంచెం కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉన్నాయి, అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ. లేదు అనుకుంటే శ్వాసకోశ ఇబ్బందుల దగ్గర నుంచి, కడుపులో నొప్పుల దగ్గర నుంచి, గుండెపోట్ల వరకు ఎవ్రీథింగ్ క్యాన్ బి ట్రీటెడ్ బై అ జనరల్ ఫిజిషియన్. ఓకే, బై జనరల్ ఫిజిషియన్. ఎవ్రీథింగ్ బై జనరల్ ఫిజిషియన్. సో ఒక హాస్పిటల్లో మీరు ఉంటే ప్రైమరీగా ఒక జనరల్ ఫిజిషియన్ పెట్టుకొని ఒక జనరల్ సర్జన్ పెట్టుకుంటే యూ క్యాన్ యాక్చువల్లీ రన్ ఏ హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ పవర్ఫుల్ ప్లేస్ టు బీ ఇన్. And how fruitful has your journey been, Andy? How fulfilling has been? It has been very fulfilling, Andy, because you get to see every single patient from starting to end. Right. And ఇంకోటి మీకు యాజ్ యంగ్ యాజ్ 12 years చైల్డ్ దగ్గర నుంచి మీకు ఆల్మోస్ట్ 95-99-year-old అడల్ట్ వరకు యూ విల్ బీ ఏబుల్ టు ట్రీట్ ఎనీ ప్రాబ్లమ్. సో డయాబెటీస్, ఇన్ఫెక్షస్ డిజీజెస్, క్రిటికల్ కేర్ ఆర్ ఎనీ కార్డియాక్ ఇష్యూస్, ఎవ్రీథింగ్ వీ ట్రీట్ ఆన్ ఎ డైలీ బేసిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఒక పర్టికులర్ డిజీజ్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు, మా దగ్గర ప్రతిదానికి వస్తారు కదా. సో అందరూ 10 మందిని చూస్తే వీ సీ ఆల్మోస్ట్ 40-50 members. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ experience a general physician will have, a good general physician will have when compared with a super specialty doctor. అంతే. సో మీరు చూసిన కేసెస్ అన్నిట్లో వెదర్ ఇట్స్ క్రిటికల్ కేర్ ఈఆర్లో కానీ ఎక్కడైనా సరే మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ఫ్రూట్ఫుల్ కేస్ ఇన్ యువర్ జర్నీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు? సో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 16 years బ్యాక్ వీ హ్యాడ్ అ యంగ్ అరౌండ్ 21-year-old male. సో ఫ్రమ్ ఎ ఫార్మింగ్ ఫ్యామిలీ. Unfortunately, due to some issues, some ఫాదర్తో పడకపోవడము, ఆ ఏజ్లో తెలియకపోవడము, హీ కేమ్ టు అస్ విత్ ఆర్గనోఫాస్ఫేట్ పాయిజనింగ్ తోటి. ఓహో, అంటే ఆయన హీ అటెంప్టెడ్ సూసైడ్. ఇట్ ఈస్ వెరీ సాడ్. ఈరోజు మనం రైతులు చూస్తూ ఉంటాం, చాలామంది సడన్గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఇవన్నీ ఆ ఫ్యామిలీలోంచి ఆ పరిస్థితుల్లోంచి చూస్తేనే మనకి యాక్చువల్లీ దగ్గర నుంచి వీ యాక్చువల్లీ అండర్స్టాండ్.
So this was way before I joined any corporate hospital. This was in my training. ఓహో మీరు అంటే మీరు పీజీ పీజీ చేస్తున్నప్పుడు. బట్ దట్ కేస్ స్టిల్ ఈవెన్ టుడే ఐ థింక్ ఈరోజు తను కూడా చూస్తే ప్రాబ్లీ గుర్తుపడతాడేమో కానీ బట్ సో హీ వాజ్ విత్ అస్, హీ కేమ్ టు అస్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. హీ కేమ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చారు అండ్ ఆల్మోస్ట్ ప్రాబ్లీ తను తాగేసి కూడా ఆల్మోస్ట్ 2 hours పైన అయిపోయింది. సో మొత్తం అంతా టాక్సిసిటీ పాయిజనింగ్ ఫుల్గా టాక్సిటీ మొత్తం అబ్జార్బ్ అయిపోయింది, ఖాళీ కడుపు మీద తాగాడు. బాబోయ్. వై ఐ రిమెంబర్ దిస్ కేస్ ప్రైమర్లీ ఈస్ దట్ యంగ్ చాప్, పాపం ఆ అబ్బాయి తాగిన తర్వాత హీ వాంటెడ్ టు లివ్. ఈ రోజుల్లో చాలామందికి ఏదో భయపడదామని చెప్పి ఇదవుతూ ఉంటుంది, కానీ హీ వాంటెడ్ టు లివ్ అండ్ హీ నోస్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్. ఇప్పుడు మా కళ్ళ ముందే మేము డైరెక్ట్గా తనకి వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి, డైరెక్ట్గా ట్యూబ్ వేసి వెంటిలేటర్ మీద పెట్టి 42 రోజులు ఉన్నాడు మొత్తం హాస్పిటల్లో. అదంతా సర్దుకోవడానికి 42 రోజుల తర్వాత హీ ఫైనల్లీ గాట్ డిశ్చార్జ్. ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను? ఒక 5 years తర్వాత వరకు హీ స్టేడ్ విత్ మీ, అంటే రెగ్యులర్ టచ్లో ఉండేవాడు. చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా డాక్టర్ ప్రవీణ్ గారు. ఆబ్వియస్లీ దిస్ ఈస్ వన్ కేస్ విచ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అఫ్ కోర్స్ కోవిడ్లో ఎన్నో మర్చిపోలేని వీటిని మేము చూసాం, కానీ 2 years అంటే నిద్రలేని రాత్రులు ఇట్లాంటివన్నీ చూసాం, కానీ బట్ దిస్ బాయ్ వాజ్ ద ఫస్ట్ క్రిటికల్ మోస్ట్ కేస్ హూమ్ వీ ఎంతోమంది చాలామంది చూస్తూ ఉంటారు సిమిలర్ కేసెస్, బట్ అగైన్ 42 days యంగ్ అబ్బాయి, చిన్న పిల్లోడు బయటికి రావడం, 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆ తర్వాత ట్రేకియోస్టమీ ట్యూబ్ పెట్టుకొని దాని నుంచి బయటకు వచ్చి తర్వాత నడవడానికి కష్టపడి మెల్లిగా ఐ సా హిస్ జర్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 4 to 5 years. అండ్ టిపికలీ అంటే ఇలాంటి ఒక ఘోరమైన సంఘటన జరిగినప్పుడు ఆ టాక్సిసిటీ వల్ల ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి డాక్టర్ గారు, ఏం జరిగింది యాక్చువల్లీ అతనికి? పర్టికులర్గా ఆర్గనోఫాస్ఫేట్ పాయిజనింగ్లో ఎర్లీగా ఫస్ట్ 1 to 2 hours వస్తే మనం బతికించగలుగుతాం, కానీ ఇప్పుడు మనం ప్రైమరీగా చూస్తే ఎండోసల్ఫాన్ అని ఒకటి, ఇట్లాంటివి కొన్ని పాయిజనింగ్స్ ఉంటాయన్నమాట అండి. వాళ్ళలో కొంచెం 15-20 ml తాగొచ్చినా సరే వాళ్ళని బతికి బయటపడేయడం అనేది చాలా కష్టం అనమాట. చాలా భయానకంగా ఉందండి. వాళ్ళు వెంటనే డూ దే ఫీల్ ద సిమ్టమ్స్? ఎస్, దే డూ ఫీల్, అండ్ మనం ఏమేం చేస్తున్నాం అన్నీ తెలుస్తాయి. దే గో త్రూ దట్ పెయిన్ అండ్ వాళ్ళకి చనిపోతున్నామా ఏంటి అని అనిపిస్తాం. ఇప్పుడు ఒక క్రిటికల్ ఇల్నెస్లోంచి వెళ్తున్న వాళ్ళకి దే నో, అరే ఇలా జరిగింది, ఇన్ని రోజుల నుంచి డయాబెటీస్ ఉంది, హార్ట్ది అయింది, ఇలా అయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ దట్ మెచ్యూరిటీ. బట్ 20-year-old విత్ సో మెనీ డ్రీమ్స్, బతకాలని ఎన్ని ఆశలతో ఉంటారు వాళ్ళు, ఏదో ఒక చిన్న విషయం వల్ల ఇలాంటి పనులు జరిగినప్పుడు వాళ్ళు ఇలాంటి వాటిలోంచి ఎందుకు చేశాము, సో మెనీ థింగ్స్ గోయింగ్ త్రూ దేర్ మైండ్. లైవ్గా చూస్తూ ఉంటారు, మేము ఇది చేస్తూ ఉంటాం, అది చేస్తూ ఉంటాం. వాళ్ళకి రకరకాలుగా యూనో బ్లడ్ టెస్టులు చేస్తూ ఉంటాం, డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి, మాట కూడా ఉండదండి, అప్పుడు మాట ఉండదు, వెంటిలేటర్ మీద ఉంటారు, అప్పుడప్పుడు కాన్షియస్ ఉంటారు, లేకపోతే ఇక్కడ ట్రేకియోస్టమీ ట్యూబ్ చేసి పెడతాము. ట్రేకియోస్టమీ ట్యూబ్ అయితే చాలా భయానకంగా ఉంటుంది, నరకానికి మారుపేరులాగా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఇలాంటి వాళ్ళు మీరు ఇన్ని రోజులు చూసినప్పుడు, అది కూడా 30 రోజులు 40 రోజులు చూస్తున్నప్పుడు, ఆబ్వియస్లీ యూ ఫార్మ్ అన్ అటాచ్మెంట్ విత్ ద పేషెంట్, యూ హ్యావ్ అన్ అటాచ్మెంట్ విత్ ద ఫ్యామిలీ. ఇప్పుడు 3-4 days ఒక ఫీవర్కి వచ్చి వెళ్ళారు, చూసాం, బాగున్నారు, అందరూ వెళ్ళిపోయారు. బట్ ఒక క్రిటికల్ ఇల్నెస్లోంచి వెళ్ళేవాళ్ళు. సో నేను జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా జనరల్ ఫిజిషియన్గా చేస్తున్నాను. బట్ దీనికంటే ముందు ఒక 6 నుంచి 7 సంవత్సరాలు నేను బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. సో ఐ వర్క్డ్ ఇన్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్. అండ్ ఇప్పుడు క్రిటికల్ కేర్ లోపల ఏంటి, మనకు ఆల్మోస్ట్ 60 to 70% బయటకు వచ్చినా 30% చనిపోయే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఐసీయూకి వస్తారు. కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ లోపల మనం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు క్రిటికల్గా వచ్చారంటే వాళ్ళు బయటకు వెళ్ళడం ఎంతో కష్టం. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంతోమంది ఇప్పుడు ఫ్యామిలీ చూడగానే వాళ్ళకి ఆశ, మనం ఏదైనా చెప్తాము, ఏమైనా చేయగలుగుతాము, వీళ్ళు ఏ రకంగా అయినా సార్ బయటికి తీసుకురండి అని. అంటే మీకు రోజంతా యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వే ఎ డాక్టర్స్ ఎమోషన్స్ గో త్రూ, బికాస్ ఒక పేషెంట్ కాదు, 10 members 15 members గోయింగ్ త్రూ ద సేమ్ పెయిన్ ఎవ్రీ సింగిల్ డే. వాళ్ళకి దే సీ ద పేషెంట్, బట్ యూ సీ 10 patients 15 patients ఇన్ ద సేమ్ కండిషన్. ఇట్ ఈస్ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఫర్ ద డాక్టర్. బయటపడరు, దిగమింగ్ వస్తుంది సగం సార్లు గుండె గట్టిగా అవుతూ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు డీల్. వీ కాంట్ లూజ్ అవర్ ధైర్యాన్ని మనం కోల్పోలేము. వీ హ్యావ్ టు be strong for the patient, and of course we see death, but when you see many people going through particularly cancer, that's why I salute primarily the physicians who see cancer patients on a daily basis. Basatarakam, it's just like a temple where I've worked, where so many patients have been helped. అదే చాలా మీరు చెప్తుంటేనే కదిలిపోతున్నాం. ఎంత అంటే ఒక మరణాన్ని తట్టుకోవడమే కష్టం,
మీరు పాసిబిలిటీస్ అంటే లైఫ్ అండ్ డెత్ ఎంత ఫ్రెజైల్, ఈ జీవితాన్ని మనం ఇంత కాంప్లికేట్ చేసుకుంటామనే ఆలోచన మీకు గ్యారంటీగా వచ్చి ఉంటుంది కదా డాక్టర్ ప్రవీణ్ ప్రతిరోజు గారు. అంటే ఇంత ట్రివియల్ ఇష్యూస్ గురించి మనం ఎన్నిసార్లు బాధపడతా ఉంటాం, అరే ఇది కొనాలా అది కొనాలా, లేకపోతే చిన్న చిన్న గొడవలు. బట్ వెన్ యూ యాక్చువల్లీ కంపేర్ ఇట్ విత్ ద లార్జర్ పిక్చర్ ఆన్ ఎ డైలీ బేసిస్, ఇవన్నీ ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. అది మనం ఏం బట్టలు వేసుకుంటున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎలా ఏంటి. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ సంథింగ్, దట్ పర్పస్ ఈజ్ వే హయ్యర్ దెన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ట్రివియల్ థింగ్స్ పర్టికులర్గా. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ఒక టైంలో ఇండియా ఐ థింక్ వాజ్ హెల్దియర్ దెన్ దిస్. ఎందుకు ఇండియా హెల్దీగా ఉండి ఇప్పుడు అన్హెల్దీగా మారిపోతున్నట్టు పరిస్థితులు మనం చూస్తాం? ఓన్లీ వన్ థింగ్ అండి, డైటేనా? ఓన్లీ వన్ థింగ్, డైట్. ఇండియా వాజ్ నెవర్ ఒబీస్. ఇండియన్స్లో ఊబకాయం అనేది కేవలం జన్యుకరమైన కారణాల వల్ల లేకపోతే మెడికల్ కండిషన్స్ వల్ల మాత్రమే 1940s 1950s కనిపించేవి. లేదు, మీరు అన్నట్టు మెడికల్ కండిషన్స్, థైరాయిడ్ ఇట్లాంటివన్నీ, థైరాయిడ్ డిజార్డర్స్ లేదంటే జన్యుపరమైన కారణాలు రెండే. ఆ తర్వాత దెన్ వెస్టర్న్ సివిలైజేషన్ మెల్లిగా మన లైఫ్ లోపలికి చొచ్చుకొచ్చింది 1980s 1990s నుంచి. డయట్, ఫుడ్, ప్రతి సిటీలో ప్రతి ఊర్లో ఈరోజు ప్రతి 10 ఇళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంటుంది. అవును. అండ్ మనం తినే డయట్ మీద జీరో కాన్సన్ట్రేషన్. మనకి మందులు వేసుకోవాలంటే మాత్రం నా దగ్గరికి రోజు 10 మంది సార్ మందు సేఫేనా అంటారు, కానీ వాళ్ళు తినేది ఆల్మోస్ట్ 50% విషయం అని మాత్రం 90% జనాలు గ్రహించరు. సో మనం ఆల్మోస్ట్ అలాంటి ఫుడ్డే తింటున్నాం ఎవ్రీడే అండి, 100%. ముడి పదార్థాలు కూడా అంతే కదండి, రా మెటీరియల్ వేర్ ప్రొక్యూరింగ్, మసాలాలు, పొడులు అన్నిట్లో కల్తీ. అబ్సల్యూట్లీ ప్రతి దాంట్లో కల్తీ. మీరు చూస్తే నిన్ననే 850 kgs ఆఫ్ ఫేక్ పన్నీర్ని ఐడెంటిఫై చేశారు. బాబోయ్, అసలు పన్నీర్ అంటే భయం వేస్తుంది. ఇప్పుడు ప్రోటీన్ డైట్ అని చెప్పి పన్నీర్ నెత్తిని రుద్దేస్తారు డైటీషియన్స్ అందరూ, కానీ ఫేక్ పన్నీర్ కదా, మొత్తం ఫేక్ పన్నీరే. ఎక్కడ చూసినా అంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటాము, అక్కడ వాళ్ళు పన్నీర్ తీసుకొచ్చి పెడతారు, మన ఫేకా ఒరిజినలా? సరే ఇప్పుడు చికెన్ తిందాం అనుకుంటాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ ఆఫ్ దీస్ ఏజెన్సీస్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఇప్పుడు ఆ చికెన్ కొంతమంది చనిపోయిన చికెన్ని తీసుకొచ్చి వాళ్ళు వండి పెట్టడము, అది ఎన్ని రోజుల నుంచి ఎలా ఉందో వీ డోంట్ నో. మనం అంతా ఫ్రెష్ ఫుడ్ తినడానికి అలవాటు పడిన వాళ్ళం. దాంట్లో ఏ రకమైన కెమికల్స్ ఉంటున్నాయి, ఏ రకమైన హార్మోన్స్ వాడారు, వీ యాక్చువల్లీ డోంట్ నో. సో నాన్ వెజిటేరియన్ అలానే ఉంది, వెజిటేరియన్ అలానే ఉంది. అది కాకుండా నేను అందరికీ, మీరు ఈరోజు అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం, అన్నం అంటే కూడా విషయమే అండి. వైట్ రైస్ ఇప్పుడు అందరూ ఐ థింక్ దే కమ్ టు దట్ అగ్రిమెంట్. అన్నం అంటే కూడా అంతే. ఇంత కూడా తినకూడదా? అసలు తినరా? వీలైనంత ఏదన్నా సరే మనకు అరగడానికి చాలా సమయం పట్టేది తీసుకోవాలి, అంతే. అది చాలా అవసరం. అన్నం అనేది ఏంటి, మనకి ఆల్రెడీ 3 పాలిష్లు అయిపోయి ఉంటాయి, మనం తినగానే వెంటనే అరిగిపోతుంది. సో ఈజీగా మనకి వెంటనే షుగర్ అనేది స్పైక్ అప్ అయిపోతుంది, అంతే. దట్ ఈస్ వెరీ వెరీ కామన్ అయిపోయింది ఈ రోజులో. ఇప్పుడు రైస్, నేను ఇప్పుడు 50-year-old నా దగ్గరికి డయాబెటీస్ కోసం వస్తే నేను వాళ్ళకి రైస్ మానేయండి అంటే వాళ్ళు నన్ను ఒక రకంగా చూస్తారు. రైస్ మానేయమంటాడు ఏంటినా, ఇంకేమైనా పిచ్చా అని చూస్తారు నన్ను. నేను కాకపోతే దాని గురించి చెప్పి ఆ తర్వాత వాళ్ళకి మెల్లిగా షుగర్లన్నీ రోజు చెక్ చేసుకుంటూ ఉంటే, ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year, ఓహో డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్, మనం ఇవన్నీ ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. అందుకే నేనేం చేశాను, ఇట్లా కాదని చెప్పి నా పిల్లలకి 3 years of age నుంచే మిల్లెట్స్ పెట్టడానికి స్టార్ట్ చేస్తాను. సో దట్ బై ద టైమ్ దే గ్రో అప్, వాళ్ళు మిల్లెట్స్ తోటే దే విల్ గ్రో. అంటే ఒక ఫౌండేషన్ అయితే ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అన్ని ప్రతి ఫ్యామిలీ కూడా చిన్నప్పటి నుంచే ఈ ఏదన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అరగడానికి చాలా సమయం పట్టేవి, అది తీసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్, దట్ ఎందుకు ఈ రోజుల్లో ఈ రకమైన ప్రైమర్లీ డయట్. సెకండ్ థింగ్ ఒకటి చూసుకుంటే 30% ఈజ్ అబౌట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్, ప్రతిరోజు స్ట్రెస్తో కూడుకున్న లైఫ్ స్టైల్. బాబోయ్ అడగండి, అసలు స్ట్రెస్ ఎలా తీయాలి డాక్టర్ గారు? అంటే మెడిటేషన్ అంటారు అందరూ, కానీ కళ్ళు మూసుకుంటే అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ కనిపిస్తుంటాయి చాలా మందికి. సో చాలా సింపుల్ అండి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. 10 hours మ్యాక్సిమం. ఓకే, 10 hours కాకుండా మిగతా 1 గంట సేపు పూర్తిగా వ్యాయామానికి ఇవ్వడం, గొంతులోకి వెళ్ళేది ఏం వెళుతుంది అని చెప్పి ఆలోచించి గొంతులోకి తీసుకోవడం. ఈ 3 విషయాలు చేయగలిగితే వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే మన లైఫ్ ఏంటంటే ఇట్ ఈస్ 24/7. అవును, వీ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 1 to 2 years. అంతే కదా. ఈరోజు రేపటి వదిలేసేయండి, అప్పటిదంటే 2 ఏళ్ల కిందటి కూడా మనం ఇప్పుడే ఆలోచించుకునే పరిస్థితికి వచ్చేసామంటే దెన్ ఊహించుకోవాలి హౌ మచ్ ఆఫ్ స్ట్రెస్ వీ గో త్రూ ఆన్ డైలీ వే. అప్పుడప్పుడైతే నాకు ఫోన్ ఇసురు కొట్టుబుద్ధి అవుతూ ఉంటుంది. అదే న్యాచురల్, ఆబ్వియస్లీ మీకు అందులో వరుస పెట్టి కాల్స్ వస్తూ ఉంటాయి. అందరూ 100 ఏళ్ళు బ్రతకాలి, సో ఎక్కువ కాలం బ్రతకాలి, హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే మీరు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏంటి? 3-4 థింగ్స్ మీరు అన్నట్టు. ఇప్పుడు కార్బోహైడ్రేట్ మనకి అది సింపుల్ కార్బ్స్ కాకుండా, అది కాకుండా వాట్ ఈస్ ద అదర్ థింగ్ యూ రికమెండ్ అండి? తెల్లగా ఉన్నవన్నీ ఆపేయాలి. తెల్ల కలర్లో ఉండేవి ఏది మనం ఆహారం కింద తీసుకోవద్దు. ఓకే, అంటే మైదా, షుగర్,
వైట్ రైస్, సాల్ట్, మిల్క్. తెల్లగా ఉండేది ఏదైనా సరే, షుగర్, మైదా, వైట్ రైస్, సాల్ట్ అండ్ మిల్క్. తెల్లగా ఉండేవన్నీ మిల్క్ కూడానా? మిల్క్ కూడా రకరకాల, చాలా మందికి పడదండి. మనం మిల్క్ అనుకుంటాం కానీ ఇట్ ఇస్ ఫ్రమ్ అవే. మన చిన్నప్పుడు కల్తీ లేని మంచి మిల్క్ అనేది వచ్చేది. ఇప్పుడు ప్రతి దాంట్లో ఆ మిల్క్ అనేది ఎలా ఉంటుందో ఏంటో దాంతో ఇప్పుడు నేను మిల్క్ ఆపేగానే యూ వోంట్ బిలీవ్ ఎంతమంది ఇంప్రూవ్ అవుతారు. ఇమ్మీడియట్గా పేషెంట్స్ ఇంప్రూవ్, ఎసిడిటీ ఇంప్రూవ్ అవుద్ది, ఎలర్జీస్ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళ ఎలర్జిక్ ప్యానల్ చూస్తే ఇంప్రూవ్ అయిపోతుంది. మిల్క్లో ప్రోటీన్, వే ప్రోటీన్ ఆల్సో ఇంక్లూడెడ్. వే ప్రోటీన్ ఇస్ అగైన్ డిఫరెంట్ కంప్లీట్లీ ఇది. సో ఎవరికైతే మిల్క్ లాంటివి పడవో వాళ్ళకి వే ప్రోటీన్ కూడా వాళ్ళకి అంత పడదు. కాకపోతే ప్రోటీన్ మనకి ఏదో రకంగా తీసుకోవాలి. వే ప్రోటీన్ ఈజ్ ద ఈజియెస్ట్ పాసిబుల్ కాబట్టి. అంతే కదా. బట్ ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ ప్లాంట్ ప్రోటీన్. ప్లాంట్ ప్రోటీన్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కన్జ్యూమ్. అంటే టేస్టీగా ఉండదు. కొంచెం వే ప్రోటీన్, ఆ వెనిలా ఏదో ఎసెన్స్ కొంచెం షుగర్ లేకుండా కొంచెం బెటర్. ఒక స్కూప్ రోజు తీసుకుంటే 20 grams వచ్చేస్తుందని ఒక ఆశ. బట్ అక్కడ కూడా ఐ విల్ టెల్ న్యాచురల్ ప్రోటీన్ ఏంటి, చెన్నా, రాజ్మా, ఈ ఫ్యామిలీకి అందులో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కదా డాక్టర్ గారు. మీరు డయాబెటాలజిస్ట్ యు రికమెండ్, ఐ రికమెండ్ పీపుల్ టేకింగ్ చెన్నా, రాజ్మా, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. సో 100 grams తీసుకుంటే 20 grams ఆఫ్ ప్రోటీన్ అక్కడి నుంచే వస్తుంది. బట్ అందులో కార్బ్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. దట్ ఈస్ బెటర్. అండ్ కెన్ బి హోల్ మీల్ ఇన్ ఇట్ సెల్ఫ్. అసలు ఒక మీల్ రిప్లేస్ చేసేయచ్చు. మంచిగా చనా కర్రీ టేస్టీగా, కారం తక్కువ వేసి, నూనె తక్కువ వేసి ఆ చేసుకుంటే ఫ్యామిలీలో దేర్ ఆర్ 6 or 7 ప్రతిరోజు ఒకటి చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం నైట్ 7 తర్వాత మనం అసలు ఏం తినకపోవడం మంచిది. చపాతీలు కూడా వద్దంటారా? వీట్ కూడా వద్దండి. సింపుల్గా జొన్నలు ఆర్ ద బెస్ట్ అనమాట. కాకపోతే వెంటనే చేసుకొని తినేసేయాలి మనము. లేకపోతే జొన్న రొట్టె ఓకేనా? పోనీ బెస్ట్ జొన్న రొట్టె మంచిగా ఒక టమాటో పచ్చడి, మీరు అన్నట్టు చనా కర్రీ, హ్యాపీ, ఒక కప్, ఒక గ్లాస్ మజ్జిగ, అంతే కదా. మధ్యాహ్నం పూట మిల్లెట్స్, రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి మనకి. కొర్రలని, సామలని, అరికెలని, ఫాక్స్టైల్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్, ఇట్లాంటి రకరకాల మిల్లెట్స్. వైట్ రైస్ రిప్లేస్ చేసి మిల్లెట్స్. మనం ఎంత ఎర్లీ ఏజ్లో అది అలవాటు చేసుకుంటే అది బెటర్. ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి లేట్ అయిపోయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఒక 20 years బ్యాక్, అంతకుముందు చైల్డ్హుడ్ ఉన్న వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ వైపరీత్యాలని లాస్ట్ 2 decadesలోనే వచ్చాయి ఎక్కువగా. లాస్ట్ 10 years అయితే ఇట్స్ బికమ్ రియలీ బ్యాడ్. సో ఇవి కాకుండా ఎక్సర్సైజ్, అందరూ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ 10,000 steps a day. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ హెచ్ఆర్టీ అని, ఇంకోటి వాట్ ఎవర్ దాన్ని ఉంటారు, హై రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ డాక్టర్? ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కార్డియో విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో దెర్ హెస్ బీన్ ఎ వెరీ రీసెంట్ స్టడీ అండి. మనకి క్లియర్గా ఏం చెప్తుందంటే ఒట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినా, ఒట్టి కార్డియో చేసినా హెల్ప్ అవుతుంది. రెండు కలిపి సరైన మోతాదులో 50% చేసినప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో దీనికి చాలా సింపుల్. ఒకటి, కార్డియో మనకి గుండెకి హెల్ప్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినప్పుడు మసిల్స్కి హెల్ప్ అవుతుంది. మసిల్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఒక్కసారి 70 దాటిన తర్వాత మనకి ప్రైమరీగా మీరు చూస్తే అమ్మమ్మలు చాలామందికి కింద పడి వాళ్ళ మొబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అవునవును. 40 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి మసిల్ ప్రతి సంవత్సరం తరిగిపోతూనే ఉంటుందన్నమాట. దీన్ని సార్కోపీనియా అని పిలుచుకుంటూ ఉంటాం. అందుకే ప్రతి ఒక్కళ్ళు 30-35 ఏజ్కి ఇఫ్ దే స్టార్ట్ ఎక్సర్సైజింగ్, మనం మసిల్ అనేది పెంచుకుంటే మనకి ఫాల్స్ అంటే కింద పడిపోవడాలు ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఇన్సూరెన్స్ ఫర్ అవర్ 80s and 90s. టుడే మీరు లాంగివిటీ అన్నారు. లాంగివిటీ అంటే మనకి ఇంతకుముందు భారతదేశంలో 40 or 45 years వాజ్ ద ఇది 1950sలో. ఈరోజు మన నేషనల్ యావరేజ్ 69 years or 70 years. సిటీస్లో ఇట్ ఈస్ 74. అవును. అంటే మనకి చాలా మంచి బ్రేక్ త్రూస్ వచ్చాయి మెడికల్ ఫీల్డ్లో అండ్ లైఫ్ స్టైల్లో. ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఇస్ యాంటీబయాటిక్. ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. బికాస్ చిన్నప్పుడు మన తాతలు వాళ్ళ ఏజ్ టైంలో న్యూమోనియా వచ్చి చనిపోయేవాళ్ళు. యాంటీబయాటిక్స్ ఉండేకో. కానీ ఈ రోజుల్లో వీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్. బట్ ఇండియా ఈజ్ మిస్యూజింగ్ యాంటీబయాటిక్స్. జలుబు చేస్తే మెడికల్ షాప్కి వెళ్ళి ఎజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ నా దగ్గరకు వచ్చే 100లో 99 మంది పేషెంట్స్ వేసుకుంటారు. అంటే ఒక్కపొడిలో అయిపోయిందండి అది. ఆఫ్టర్ కోవిడ్ ఎజిత్రోమైసిన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ యాంటీబయాటిక్. సో దాన్ని అలా హేడన్గా వాడద్దు అసలు భారతదేశంలో. ఐ మీన్ త్రూ యూ ఐ జస్ట్ వాంట్ టు అందరికీ మీరు తెలియజేయాల్సింది కూడా, మనకి ఇంకొక 30 ఏళ్ల తర్వాత మనం చనిపోయేది ఓన్లీ 2 విషయాలతోటే. ఒకటి వార్ తోటి, లేదంటే ఇంకోటి డ్రగ్ రెసిస్టెన్స్ తోటి. రెండింటితోటే. క్యాన్సర్కి కూడా ఈవెన్చువల్లీ వీ విల్ ఫైండ్ ఎ ట్రీట్మెంట్. దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ మీరు ఇప్పుడు చూడండి, హెచ్ఐవికి దేర్ ఇస్ ట్రీట్మెంట్. ఈ రోజుల్లో హెచ్ఐవి ఫుల్ ఇయర్. అండ్ ఇంతకుముందు క్యాన్సర్లతో తొందరగా చనిపోయేవాళ్ళు ఈరోజు క్యాన్సర్ వాళ్ళు ఎవరున్నా సరే ఆల్మోస్ట్ 5 to 15 years వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగిపోయింది.
ఇంతకుముందు కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోతే ఈరోజు డయాలసిస్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ అన్నిటికీ వచ్చేసాయి. బట్ డ్రగ్ రెసిస్టెన్స్కి ఇప్పటిదాకా మనకి ఆన్సర్ లేదు. అండ్ ఇండియాలో ఆర్ఎంపీ దగ్గర నుంచి ప్రతి హాస్పిటల్లో ఒక యాంటీబయాటిక్ రాయకుండా ఒక ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా తయారైంది. ఎవ్రీబడి వాంట్స్ ఇన్స్టెంట్ అండ్ అది ఒక సైకలాజికల్, ఇది యాక్చువల్లీ పని కూడా చేయదు మనకు తెలుసు. వైరస్ ఎగ్జాక్ట్లీ వైరల్కి యాంటీబయాటిక్ అసలు వాడకూడదు. ఒక్క యాంటీబయాటిక్ మనం కడుపులోకి వేసుకున్నప్పుడు ఇట్ క్రియేట్స్ సో మెనీ చేంజెస్. మన ఒంట్లో దెర్ ఆర్ మోర్ దాన్ 5,000 to 50,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. వాటిది డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మొత్తం చేంజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దట్ వన్ సింగిల్ ట్యాబ్లెట్. సో అవసరం ఉన్నప్పుడు 5 రోజులు వాడాలి, అవసరం ఉంటే 20 రోజులు వాడాలి. బట్ అవసరం లేనప్పుడు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకూడదు. యాంటీబయాటిక్స్ ఆర్ జనరేషన్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అది. సో పీపుల్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు డాక్టర్ గారు. ఐ థింక్ ఇట్ షోస్ మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఉన్న అపారమైన ఎక్స్పీరియన్స్తో పాటు యు ఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఫీల్డ్ అండ్ ఇన్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ సర్వీస్. దట్స్ వండర్ఫుల్. అందులో బసవతారకంలో అంత ఎక్స్ట్రీమ్ కేసెస్ చూశారు కాబట్టి ఆ హ్యూమన్ టచ్ మీలో కనిపిస్తోంది డాక్టర్ గారు. మీకు చిన్న టిఫిన్ చేసి పెడదాం అనుకున్నాం మేము యాక్చువల్లీ ఇవాళ. తింటారా మీరు? యూ మైండ్? తినచ్చా ఇది? లేదండి, అవన్నీ ఇంట్లో బ్యాండ్. మీ ఇంట్లో బ్యాండా? ఇంట్లో బ్యాండ్. పిల్లలు చిన్నవాళ్ళ అండి, అయినా కూడా బ్యాండా? దే ఆర్ 8 years and 9 years, బట్ ఇట్స్ కంప్లీట్లీ బ్యాండ్. బాబోయ్, ఎందుకండి? వాట్ ఇస్ రాంగ్? ఇది అంటే ఒక రోజు ఇప్పుడు టుడే ఐ ఫీల్ స్ట్రెస్డ్, సో ఇది చేసేసుకుని దీనిలో కాస్త చీజ్ వేసేసి 2 బఠానీలు పడేసి ఇన్స్టెంట్లీ యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ మైదా. నెంబర్ 1, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సాల్ట్, ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ షుగర్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పామ్ ఆయిల్. అది పామ్ ఆయిల్ కల్ప్రిటా? ఎస్, పామ్ ఆయిల్ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. ఏం చేస్తుంది పామ్ ఆయిల్ మన బాడీలో? ఏం లేదు, ఇట్ ఇంక్రీజ్ ఆర్ ట్రాన్స్ ఫ్యాట్స్, అన్ని రకాలైన ఫ్యాట్స్ని పెంచుతుంది. ఆ తర్వాత మనకు హార్ట్ లోపల సప్లై చేసే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, కరోనరీ బ్లడ్ వెజల్స్ అని. ఈ ఫ్యాట్, చెత్త ఫ్యాట్, పర్టికులర్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, వెళ్ళి కూర్చోవాల్సిన చోట కూర్చుంటుంది. 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి హార్ట్ అటాక్ ఇస్తుంది. చాలా ఇళ్లలో నేను చూశాను, అండ్ డాక్టర్ల ఇళ్లలో కూడా చూశానండి. ఫర్గివ్ డాక్టర్లు, క్షమించాలి నన్ను. చాలామంది డాక్టర్స్ ఇళ్లలో ఇది షార్టెస్ట్ వే టు మేక్ కిడ్స్ ఈట్ ఫుడ్. ఎందుకంటే ఇది పెట్టేసి టీవీ ఆన్ చేసేస్తే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు సూపీ నూడిల్స్ అని, దాంతోపాటు చీజీ నూడిల్స్ అని. ఎగ్జాక్ట్లీ. దాన్ని హెల్తీగా చేయడానికి కొంచెం దానిలో ఒక 1 గ్రామ్ రాగి పిండి యాడ్ చేసి రాగి నూడిల్స్ అని పెడుతున్నారు. అండ్ దాంతోపాటు ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ, ఈ టేస్ట్ మేకర్ ఏదైతే ఉందో డాక్టర్ గారు, ఈజ్ ఇట్ బ్యాడ్? అందులో అంటే లోపల అంటే దాని లోపల రకరకాలైన రసాయనాలు వేటినో కలుపుతూ ఉన్నారండి. సో ఐఎమ్ నాట్ ష్యూర్. ఇదిగో ఇది మ్యాజిక్ ప్యాకెట్. దీంతో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్యాకెట్లు దాచుకుని చాలామంది వెజిటబుల్స్ వేయించి స్టర్ ఫ్రై చేసి చల్లేసుకుంటున్నారు. అదే అసలు ఇంకా మసాలా ఎంత సాల్ట్ ఉంటుందంటే దాంట్లో, దాన్ని రెగ్యులర్గా తింటే వీ కెన్ డెవలప్ హైపర్ టెన్షన్ యాజ్ ఎర్లీ యాజ్ 25 years. అంటే అందరిలో కాకపోయినా ఎవరైతే ప్రోన్ ఉంటారో, పర్టికులర్గా జెనెటిక్, వాళ్ళ పేరెంట్స్ అందరికీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉందో, వాళ్ళకి 50 సంవత్సరాలకు రావాల్సింది 20 సంవత్సరాలకి హైపర్ టెన్షన్లు, డయాబెటీస్లు ఇలాంటివన్నీ వస్తాయి. ఎన్నోసార్లు చెప్తా ఉంటాం. దాంట్లో పర్టికులర్గా 3-4 years బ్యాక్ ఇలాంటి వాటిలో చూసినప్పుడు దాంట్లో వ్యాక్స్ వాజ్ ఆల్సో ఐడెంటిఫైడ్ అని. అది అండ్ ఐ డోంట్ నో ఇంకా దాంట్లో ఏమేమి హిడెన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, ఐ రియలీ డోంట్ నో, బట్ దోస్ వన్స్ ఆర్ డెఫినెట్లీ. సో ఇది కంప్లీట్లీ బ్యాన్ అంటారు. మీ ఇంట్లో బ్యాన్, అందరి ఇళ్లలో బ్యాన్ చేయాలంటారు? 100%. ఓకే, ఫైనలీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కొప్పుల గారు, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ బీయింగ్ ఎనర్జెటిక్, యాక్టివ్ అండ్ సో అంటే వెల్ బ్యాలెన్స్డ్ లైక్ యు ఆర్? ఓన్లీ వన్ థింగ్ అండి, ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ కనీసం 30 to 45 minutes ఆఫ్ జాగ్ అండ్ వర్క్ ఓన్లీ ఫర్ 8 to 10 hours. బోర్ కొట్టదా అండి రోజు జాగింగ్ చేసి? ఇఫ్ వీ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్, ఆటోమేటిక్గా వీ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్, అంతే. సో మీ ద్వారా మీరు చెప్పాలి మా సుమన్ టీవీ వ్యూవర్స్కి, అసలు అది బ్రేక్ చేసి ఆ లెథార్జీని ఒక్కసారి వెళ్ళి ఎగరడం మొదలుపెట్టడము, డాన్స్, జుంబా చేయడము, వాట్ ఎవర్ ఇట్ కేవలం ఒక 1 hour, ఒక 1 month పాటు, వారానికి 5 రోజులు కనుక అందరూ వెళ్తే ఆటోమేటిక్గా దే విల్ ఎంజాయ్ ఇట్ సో మచ్. పర్టికులర్గా మార్నింగ్ 5:30కి లేసి దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్తే దోస్ నైస్ ఆ బర్డ్స్ కానీ, ఆ ఫ్రెష్ డ్యూ కానీ, పర్టికులర్గా దిస్ సీజన్ వర్షం పడని రోజు, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటిల్ లాస్ట్ 12 to 14 years వరకు ఐ వాజ్ ఆల్సో లైక్ ఎవ్రీ వన్, బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద కేబీఆర్ పార్క్ ఎన్వైరన్మెంట్, ఇట్ జస్ట్ పుల్ మీ ఇన్, అంతే. యూ విల్ జస్ట్ ఎంజాయ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. వెళ్తే దోస్ నైస్ మంచిగా పక్షులు అరుస్తూ ఉంటాయి, అన్మ్యాచ్డ్ ఫీలింగ్. అండ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ హార్ట్. మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేకుండా.
ఇట్స్ వెరీ నైస్. అదొకటే కాకుండా వన్స్ ఈ ఒక్కసారి సైకిల్లో పడిపోయామనుకోండి దాన్ని వదలలేం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెర్ ఆర్ సమ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సెరటోనిన్ కూడా రిలీజ్ అవుతుంది, డోపమైన్ కూడా రిలీజ్. సో డోపమైన్ అనేది మన బ్రెయిన్ మీద ఎలా పనిచేస్తుంది అంటే రివార్డ్ సర్క్యూట్ ఉంటుంది మన బ్రెయిన్లో, మీసోలింబిక్ సిస్టమ్ అనే చోట. డోపమైన్ రిలీజ్ అయిన మనం ఎక్సర్సైజ్ చేసిన ప్రతిసారి డోపమైన్ పెరుగుతుంది. డోపమైన్ పెరిగిన ప్రతిసారి మన బ్రెయిన్ గెట్స్ రివార్డెడ్ అండ్ ఇట్ వాంట్స్ యూ టు డూ దట్ ఎక్సర్సైజ్ ఎవ్రీ సింగిల్ డే సో దట్ యూ కీప్ గెటింగ్ రివార్డెడ్. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు రెగ్యులర్గా ఫుడ్ తింటున్నారనుకోండి, దాంట్లో కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ఆ ఫుడ్ అలవాట్లో పడిపోయారంటే బ్రెయిన్కి అదయ్యి తిని 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 లావ్ అయిపోతూ ఉంటాం. సో ఆ సైకిల్ అక్కడ బ్రేక్ చేయాలి. ఇలాంటి విషయాల్లో మన డోపమైన్ రిలీజ్ చేసుకునేటట్టు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు హ్యాపీగా వి ఫీల్ వెరీ ఎనర్జెటిక్ ఆల్ ది డే అండ్ భగవంతుడు మీకు అపారమైన శక్తియుక్తులు ఇంకా మరింతగా ప్రసాదిస్తూ మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ అండాదండగా ఉంటూ మీ వైద్య వృత్తి మీ ప్రయాణం అద్భుతంగా కొనసాగాలి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు. అండ్ వీ విష్ దట్ మీ ఛానల్ మేము క్రియేట్ చేస్తున్నాం సుమన్ టీవీలో. ఎప్పటికప్పుడు సింపుల్ థింగ్స్ మనం ముందు అసలు చెత్తంతా ఏర్పడేయడం మొదలుకొని హౌ టు లివ్ అ బ్యూటిఫుల్ లవ్లీ బ్యాలెన్స్డ్ లైఫ్ మీ ద్వారా మేము క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇద్దాం అనుకుంటున్నాం. వీ హోప్ యూ హ్యావ్ యువర్ పర్మిషన్. Absolutely. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.